శ్రీ గురుభ్యో నమః. ఒక ఊర్లో ఒక శిల్పి ఉన్నాడండి. ఆ శిల్పి చాలా అందమైన బొమ్మలు చెక్కుతూ ఉంటాడు. అసలు అందులో జీవం ఉట్టి పడుతున్నట్టుగా చెక్తాడనమాట. ఏ బొమ్మ చెక్కినా కూడా అక్కడ మనిషి ఉందా, లేకపోతే సీనరీ ఉందా అని చెప్పి, లేకపోతే అక్కడ ఏది చెక్కినా కూడా అంత జీవం ఉన్నట్టుగా చెక్కుతాడు. అయితే ఒకసారి ఒక ఆయన వెళ్ళి ఆ శిల్పి దగ్గరకు వెళ్ళి, నీలో ఇంత అద్భుతమైన కళ ఉంది, నువ్వు ఎంతో చక్కగా చెక్కావు ఈ శిల్పాన్ని అని చెప్పి, ఎలా చేయగలిగావు, ఎట్లా చెక్కగలిగావు, నువ్వు నీలో ఉన్న శక్తి ఏంటి అని చెప్పి అడుగుతాడు ఆ శిల్పిని. ఆ వెళ్ళిన ఆయన అడిగితే అప్పుడు ఆ శిల్పి ఏం సమాధానం చెప్తాడో తెలుసా? ఎంత గొప్పగా చెప్తాడంటే ఆ శిల్పి, ఈ రాయిలో ఇంతకు ముందే ఉందండి శిల్పం. నేను చేసిందల్లా అందులో ఉన్నటువంటి పనికిరాని చెత్తని, పనికిరాని దాన్ని తీసేసేటప్పటికి అందులో ఉన్న అద్భుతమైనటువంటి శిల్పం బయటపడింది. నేను చేసింది అంతేనండి అని చెప్పి చెప్తాడు. ఎంత చక్కటి భావన, ఎంత చక్కటి వివరణ చూడండి. అలాగా అటువంటి రాయిలాంటి మనలందరినీ కూడా పనికిరాని వాటిని తీసేసి మనల్ని మనుషులుగా చెక్కినటువంటి శక్తి ఒకటి ఉంది. అదే ఈ సృష్టికి మూలమైనటువంటి శక్తి. ఆ శక్తే వివిధ సందర్భాల్లో వివిధ రూపాలు ధరించి శత్రునాశనం చేస్తుంది, ఆస్తిక లోకాన్ని కాపాడుతూ వస్తుంది. ఆ శక్తే పార్వతి, ఉమా, ఇంద్రాణి, పరాశక్తి, ప్రత్యంగిదేవి. ఇలా అన్ని రూపాలు ఆ తల్లివే. ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది. అందుకే ఆమె ఆదిపరాశక్తి అయింది. అమ్మ పిలిస్తే పలుకుతుంది అంటే అయ్య పిలిస్తే పలకడని కాదండి ఇక్కడ అర్థం. అయ్య ప్రత్యేకత వేరు, అమ్మ ప్రత్యేకత వేరు. అమ్మ అందరికీ అమ్మే. అసలు అమ్మ అన్న పదమే ప్రేమ స్వరూపం. అందువల్ల అమ్మ ఆ ప్రేమ స్వరూపి, ఆనంద స్వరూపి, కరుణా స్వరూపి, దయామయి. అందువల్ల అమ్మ నామస్మరణ ప్రేమమయమే. అందుకే సాయిబాబా గారు, షిరిడి సాయిబాబా గారు కూడా ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పేవారు. తోటివారిని ప్రేమించమని చెప్పడంలో రహస్యం కూడా ఇదే. అందుకే ఆయన రాబోయే కాలంలో ప్రేమ సాయిగా వస్తానని కూడా చెప్పారనమాట. మనస్సు శాంతిగా ఉండాలన్నా, బుద్ధి కావాలన్నా, యశస్సు, తేజస్సు, ఐశ్వర్యం, ధైర్యం, కార్యసిద్ధి, బలం, ఆయురారోగ్యాలు, ఇలా ఏది కావాలన్నా అన్నిటికీ ఆదిమూలం ఆ తల్లే కదా. అహంకారం, ఈర్ష్యాసూయలు, కష్టాలు, నష్టాలు, కోపాలు, తాపాలు, రోగాలు, రొస్టులు, అప్పులు, ఇవన్నీ తొలగిపోవాలంటే ఆ అమ్మ దయ ఉండాలి కదండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. శృతి, స్మృతి, ఇతిహాసం, పురాణం, సదాచారం అనేటటువంటి ఈ ఐదింటిలో ఒక్కటే అయినటువంటి ధర్మస్వరూపంగా అమ్మ చిదాకాశ స్వరూపిణిగా వెలుగొందుతుంది. దైవం అనగా శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి మహావెలుగు. అది అనంతమైనది, అవధుల్లేనిది. ఆ శుద్ధ చైతన్యం నుండి జీవుల కోరిక మేరకు సృష్టి సంకల్పం బయలుదేరుతుంది. అసలు మూలతత్వానికి సంకల్పం లేదు. అందున్న జీవుల కోరిక వల్ల ఒక సంకల్పం బయటకు వస్తుంది. పరిపూర్ణత పొందటమే ఆ జీవుల యొక్క కోరిక. ఆ పరిపూర్ణత చేత మరలా జన్మిస్తూ ఉంటాం మనం. పరిపూర్ణత పొందిన వారు అపరిపూర్ణులకు సహాయం అందించుటకు భగవంతుని ప్రతినిధులుగా వారు కూడా దిగి వస్తారు. వారే గురు పరంపర. వీరు పరిపూర్ణత కొరకు ప్రయత్నించే వారికి సహాయ సహకారాలు అందిస్తారు. వీరు అన్ని లోకాల్లో పనిచేస్తూ ఉంటారు. అలాంటి పరిపూర్ణల గురించి భగవద్గీత విభూతి యోగంలో భగవంతునిచే తెలియపరచబడింది. వాళ్ళే సనక సనందనాథులు, సప్తఋషులు, ప్రజాపతులు, ఇలాగా మొదలైనటువంటి వీళ్ళందరూ కూడాను. కాబట్టి అసలు సంకల్పం జీవులది. ఆ జీవుల సంకల్పం ప్రకారము వారిని పరిపూర్ణులుగా చేయటానికి భగవంతుడు తనను తాను సృష్టించుకుని ఒక మహా చైతన్య స్వరూపుడై వెలుగై నిలుస్తాడు. ఆ మహా చైతన్యమే అన్నిటికీ ఆధారం. దాన్నే అదితి అని, గాయత్రి అని, సావిత్రి అని, సరస్వతి అని అంటారు. దాన్నే త్రిగుణములకు అవతల ఉన్న అమ్మవారుగా, జగన్మాతగా కొలుస్తాం.
ఆ శుద్ధ చైతన్య స్వరూపులమే మనమంతా కూడా. కానీ మనం త్రిగుణముల నుండి దిగి వచ్చిన కారణంగా త్రిగుణములలో బంధింపబడుతూ ఉంటాం. త్రిమూర్తుల భార్యలుగా ప్రసిద్ధి చెందిన వారే త్రిశక్తులు. వారే లక్ష్మి, సరస్వతి, పార్వతి. విష్ణు చక్ర భిన్న అయినటువంటి సతి మెడభాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయినటువంటి ఈ శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకు, మునులకు కంటకుడుగా తయారయ్యాట. 2, 4 కాళ్ళ జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతన్ని సంహరించేందుకు అమ్మవారు తుమ్మెద రూపంలో అవతరించిందట. భ్రమరము అంటే తుమ్మెద, మల్లికార్జునము అంటే తెల్లటి మల్లెపువ్వు. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జున స్వామి గుడి వెనక భాగంలో కొలువై ఉందని స్థల పురాణం. శంకరాచార్యుల వారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి భ్రమరాంబ అష్టకం రచించారు. శ్రీశైల క్షేత్రంలోనే ఆయన సౌందర్యలహరి కూడా రచించారని చెప్తారు. ఈ భ్రమరాంబిక ఆలయం ఎక్కడ ఉంది? శ్రీశైలంలో, ఆంధ్రప్రదేశ్ కృష్ణానదీ తీరాన ఉన్నటువంటి క్షేత్రం ఇది. అమ్మవారు భ్రమరాంబికగా ఉంటే అయ్యవారు మల్లికార్జున స్వామిగా వెలిశారు. ఆ తల్లి మల్లికార్జున సమేతులై ఈ శ్రీశైల క్షేత్రంలో కొలువై ఉండి భక్తులను కరుణిస్తూ ఉంటుంది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవీజ్యతే అంటారు. అంటే శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు అని. ఈ లోకాలన్నీ ఏలే భగవంతుడు చిత్రాతి చిత్రమైన వాడు. మొట్టమొదట ఆవిర్భవించింది ఆయనే కనుక ఈ లోకాలన్నింటి మీద అన్ని హక్కులు ఆయనవే. అందుకే ఆయన తన చిత్ర విచిత్రమైన లీలా వినోదాల్లో తన నుంచి అనేక రూపాలను ఆవిర్భవింపచేయటమే కాకుండా దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రాణులను ధర్మ మార్గాన్ని నడిపించడానికి భక్తుల కోరిక మీద అనేక ప్రదేశాల్లో అత్యామూర్తిగా స్వయంగా ఆవిర్భవించాడు. అంతేకాదు, భక్తులకు తన ఉనికిని తెలిపిన అనేక ప్రదేశాల్లో భక్తుల కోరిక మీద వెలసి పూజలు అందుకుంటూ ఉన్నాడు. పరమేశ్వరుని నుండి ఆవిర్భవించిన శక్తి కూడా తన లీలా వినోదాలతో జగాలను ధర్మ మార్గాన్ని నడపటానికి తాపత్రయపడింది. అలాంటి లీలా వినోదాల్లో ఒకటే దక్షయజ్ఞం. దక్షుడు తను తలపెట్టిన యాగానికి అల్లుడైన పరమశివుని పిలవకపోవటం, పుట్టింటి మీద ఆశతో కన్నవారింటికి వెళ్ళిన సతీదేవి తన భర్తకి జరిగిన అవమానాన్ని తన అవమానంగా భావించి యోగాగ్నిలో తపించడం, అది తెలిసిన శివుడు సతీ వియోగాన్ని భరించలేక దక్షయజ్ఞ నాశనం కొరకు వీరభద్రుని సృష్టించి సతీదేవి శరీరం భుజాన వేసుకుని దుఃఖంతో పరిభ్రమించడం, లోకరక్షణ కోసం శివుని యథాస్థితికి తీసుకురావటానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడం, ఆ భాగాలు 101 ప్రదేశాల్లో పడటం అందరికీ తెలిసిన కథే. ఇది పురాణ కథే అయినా ఈ కథలో నుంచి మానవులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందండి. ఏంటవి? పుట్టింటి బంధాలు, సతీపతుల ప్రేమ, గౌరవం. ఆ ప్రేమ కోసం, ఆ గౌరవాన్ని కాపాడుకోవటానికి వారు ఎంత దూరం వెళ్తారు? పరస్పర సహకారంతో ఒకరినొకరు కాపాడుకోవడం, అవతారం చాలించిన ప్రజలను ధర్మ మార్గాన్ని నడిపించడానికి దైవాలు అవతరిస్తే వారు పాటించిన, చూపించిన ధర్మ మార్గాన్ని నడవటం ఈ కథలు చదివి మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట. ఈ శక్తిపీఠాల్లాగానే పరమశివుడు స్వయంగా వెలిసిన జ్యోతిర్లింగ క్షేత్రాలు 12. వీటినే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. జ్యోతిర్లింగము, అష్టాదశ శక్తి పీఠాల్లోని శక్తిపీఠము ఒకే ప్రదేశంలో ఉంటే ఆ క్షేత్రం ఎంతో శక్తివంతంగా ఉంటుంది కదా. ఆలోచించండి. అలాంటి క్షేత్రాలు మనకి 2 ఉన్నాయి. ఒకటి కాశీలోని విశ్వేశ్వరుడు, విశాలాక్షి ఆలయాలు ఒకటైతే, మరొకటి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునుల ఆలయం. అయితే ఈ ఆలయాలు ఒకే ఊరిలో ఉన్న వేరువేరు ప్రదేశాల్లో ఉన్నాయి. ఏది? కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడు, విశాలాక్షి ఆలయాలు. కానీ మన తెలుగువారి పుణ్యం ఏంటో కానీ ఎంత పుణ్యం చేసుకున్నామో తెలుగు వాళ్ళం అందరము కూడా జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునుడు, శక్తి స్వరూపుడైన భ్రమరాంబిక ఒకే ప్రాకారంలో ముందు వెనుకగా ఉన్న ఆలయాల్లో భక్తులను మరల ఆలకిస్తున్న ప్రదేశం శ్రీశైలం. ఇక్కడ వెలిసింది మన తెలుగువారికి ఎంతో అపురూపమైనటువంటి పుణ్యక్షేత్రం.
దక్షిణాపథంలో ప్రసిద్ధికెక్కిన ప్రాచీన శైవ క్షేత్రాల్లో ప్రముఖమైన శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఉంది. అత్యంత పురాతనము సుప్రసిద్ధమైన శ్రీశైల క్షేత్రానికి ఉన్న మరో విశిష్టత, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవదైన మల్లికార్జునుడు, అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవది అయిన భ్రమరాంబిక ఇక్కడ ఒకే ప్రాకారంలో వేర్వేరు ఆలయాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇలా ఇక్కడ ఒక్కచోట మాత్రమే ఉంది. ఈ క్షేత్రం సకల వేదాలకు మూలాధారం. జ్యోతిర్లింగ శక్తిపీఠాలు ఒకే గిరిశృంగం మీద వెలిసిన పుణ్యక్షేత్రమైన శ్రీశైలం సకల లోకారాజ్యంగా బాసిల్లుతోంది. ఇది వేదాలకు ప్రాణాధారమని ధార్మికులు భావిస్తారు. చతుర్వేదాల్లోనూ యజుర్వేదానిది హృదయస్థానమని, అందులో రుద్ర నమక మంత్రాలు ఆ వేదానికే హృదయం లాంటివని, అందులో నమశివాయ పంచాక్షరి ఆ నమకానికే హృదయమని, దానికి ఆత్మలా శోభిల్లే శివనామం సకల వేదాలకు మూలాధారమని వేద విధులు ప్రవచించారు. అలాంటి శక్తివంతమైన నామాన్ని అడుగడుగునా స్మరిస్తూ భక్తులు చేసే శ్రీశైల యాత్ర వేద దర్శనంతో సమానమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ శ్రీశైలానికే సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతం, శ్రీశైలం మొదలైన నామాంతరాలు ఉన్నాయి. శ్రీ అంటే సంపద, శైలం అంటే పర్వతం, కనుక శ్రీశైలం అంటే సంపద్వంతమైన పర్వతం అని అర్థం. దీనికే శ్రీకైలాసం అనే పేరుతో వ్యవహారం కూడా ఉంది. క్రీస్తకం 1313లో ఒక శాసనాన్ని అనుసరించి దీనికి శ్రీకైలాసం అనే పేరు ఉన్నట్టు తెలుస్తోంది. దానిలో మహేశ్వరులు శ్రీకైలాసం పైన నివసించారని రాసుంది ఆ శాసనంలో. శ్రీశైలంలో దేవాలయాల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. దీంట్లో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామి శివుడుగా, మాత పార్వతీదేవి భ్రమరాంబగా పూజిస్తారు. శివభగవానుడు గల 12 జ్యోతిర్లింగాల క్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి కనుక హిందువులు ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యతనిచ్చి దర్శించుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి మల్లెల తీర్థం అనే జలపాతాల్లో స్నానాలు చేస్తారు. ఈ నీటిలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయి, మోక్షం వస్తుందని భావిస్తారు. భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం అద్భుతమైన శిల్పకళతో, అందమైన శిల్ప తోరణాలతో కూడిన స్తంభాలతో అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం ఆంధ్రదేశంలోనే అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయంగా వినితికెక్కింది. ఈ దేవాలయంలో గర్భాలయం వెనుక భాగాన గోడకు చెవి ఆంచి వింటే జుమ్మనే భ్రమరనాదం వినిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శిల్పం నవనారీ కుంజరం అంటారు. అంటే ఒక ఏనుగు బొమ్మ. ఆ ఏనుగును మామూలుగా చూస్తే ఏనుగులా కనిపిస్తుంది. అదే నిశితంగా పరిశీలిస్తే ఆ ఏనుగులో 9 మంది స్త్రీలు కనిపిస్తారు ఆ శిల్పంలో. అంత అద్భుతంగా చెక్కినటువంటి శిల్పం ఇక్కడ ప్రత్యేకత అన్నమాట. నవనారీ కుంజరం దాని పేరు, ఆ శిల్పం పేరు. అంత ప్రసిద్ధికి ఎక్కింది ఆ తల్లి ఆలయం. దేశం రాజకీయంగా అల్లకల్లోల పరిస్థితిలో ఉన్నప్పుడు వివిధ దార్శనికులు, మత ప్రచారకులు అశాంతికి దోహదం చేస్తున్న సమయంలో భారతీయ సాంప్రదాయానికి ఆధారమైన వైదిక వాంగ్మయాన్ని సరిగ్గా అధ్యయనం చేసేవారు కానీ, వ్యాఖ్యానించగలిగేవారు కానీ చాలా అరుదుగా ఉన్న సమయంలో జన్మించినటువంటి శ్రీ శంకరులు పరిస్థితులను చక్కదిద్ది ప్రజలలో వైదిక ధర్మ స్ఫూర్తిని వ్యాప్తి చేస్తూ దేశం నలుమూలల 4 సుప్రసిద్ధ పీఠాలను స్థాపించి విస్తృతంగా పర్యటిస్తూ ఉండేవాళ్ళు. అలా పర్యటించే సమయంలో చాలా కాలం శ్రీశైల పరిసరములందు తపమాచరించారు. ఆయన తపమాచరించిన ఈ ప్రదేశానికి కూడా ఒక మంచి కథ ఉంది. శంకరులు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఈ పరిసరాల్లో అద్వైత మత వ్యాప్తి చేస్తున్న కాలంలో శంకరులు చేయిస్తున్నటువంటి కార్యాలు, ఆయన పనులు నచ్చని కొందరు ఆయనను అంతమొందించే ప్రయత్నంతో ఆ పరిసరాలే బీభత్సం సృష్టిస్తున్నటువంటి ఒక పెద్ద దొంగల ముఠా నాయకుడిని రెచ్చగొట్టి కొంత డబ్బు ఇచ్చి పంపించారు. అతడు అదే ప్రదేశంలో పెద్ద కత్తితో మాటు వేసి తపస్సు చేసుకుంటున్నటువంటి శంకరుని వెనుకగా ఒకే వేటను తల ఎగరగొట్టాలని ప్రయత్నంతో ముందు కురికాడు. సరిగ్గా ఇక్కడ ఇది జరుగుతున్న సమయంలో శంకరాచార్యుల వారి ప్రధాన శిష్యుడైనటువంటి పద్మపాదుడు మల్లికార్జున దేవాలయంలో ఈశ్వరుని ధ్యానించుకుంటూ కూర్చున్నాడు. ఈశ్వరుణ్ణే మనసులో ధ్యానిస్తూ ఉన్నందువల్ల అతనికి హఠాత్తుగా ఈ దృశ్యం కనిపించింది. వెంటనే అతడు మహోగ్రుడైనటువంటి లక్ష్మీ నరసింహుణ్ణి వేడుకున్నాడు. ఇక్కడ శంకరుని వధించడానికి ముందు కూరికినటువంటి ఆ దొంగల ముఠా నాయకునిపై ఎక్కడి నుండో హఠాత్తుగా ఓ సింహం దాడి చేసి
అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చేసి ఎలా వచ్చిందో అలాగే మాయమైపోయింది. ఈ విషయం శంకర్లకు ధ్యానం నుండి బయటకు వచ్చిన తర్వాత తెలియచేశారు. అంతవరకు ఆయనకు జరిగింది తెలియదు. అధిక కాలం అంటే ఎక్కువ కాలం ఈ ప్రాంతంలో తపమాచరించిన గుర్తుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద బండపై శంకరుల యొక్క పాదముద్రలు కూడా ఉన్నాయి. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఛత్రపతి శివాజీ. ఆయన గొప్ప దుర్గాభక్తుడు. ఈ శ్రీశైల దేవాలయాన్ని ఎన్నోసార్లు దండయాత్రల నుండి కాపాడి శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారి స్వహస్తాలతో వీరఖడ్గం అందుకున్న ఘనుడు. ఆ దృశ్యాన్ని కూడా మనం అక్కడ గుడి గోడల మీద చూడవచ్చు. పద్మపురాణం, మత్స్యపురాణం, స్కాంద పురాణం, దేవి భాగవతం వగైరా అనేక పురాణాల్లో ప్రస్తుతించబడినటువంటి ఈ క్షేత్రం భూమండలానికి నాభీస్థానము అని చెప్పి స్థల పురాణం చెప్తోంది. అంటే భూమండలం మొత్తానికి నాభీస్థానం అంటాం. మన సంకల్పంలో కూడా చెప్పుకుంటాం. మనం శ్రీశైలం నాభి అంటే సెంటర్ పాయింట్ కాబట్టి అక్కడి నుంచి మనం ఎక్కడున్నామో శ్రీశైలస్య వాయువ్య దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశం అని చెప్పుకుంటున్నాం కదా మన సంకల్పంలో కూడా. ఇదే అన్నమాట. అలాగా స్థల పురాణం మనకి చెప్తోంది. ప్రతి పూజ వ్రతం ముందు మనం చెప్పుకునే సంకల్పంలో మనం ఉన్న స్థలం శ్రీశైలానికి ఏ దిశగా ఉన్నదో కూడా చెప్పుకోవటం ఈ క్షేత్రం యొక్క ప్రాచీనత్వానికి నిదర్శనం. మనం ఈ శక్తిపీఠాలు బ్రహ్మరాంబికాదేవి గురించి కదా చెప్పుకుంటున్నాము. ఇక్కడ ఆ సతీదేవి మెడభాగం పడినటువంటి ప్రదేశం. దీనికి ఒక పురాణ కథ ఉంది. పూర్వం అరుణాసురుడు అనేటటువంటి గొప్ప పరాక్రమ గల ఒక దైత్యుడు ఉండేవాడు, రాక్షసుడు. అతడు గాయత్రి ఉపాసకుడు. అతనికి దేవతలు అన్న జన్మతః వచ్చిన ద్వేషమే కాక వారిని జయించాలనే కోరిక కూడా ఉన్నవాడు. అందువలన హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మను ప్రసన్నం చేసుకొనడానికి ఘోరమైన తపస్సు చేశాడు. అతడు తన మనస్సును ప్రశాంతత పరిచేందుకు ఆసనం వేసుకుని శ్వాసను నిరోధించేవాడు. ఆకలి అయినప్పుడు ఎండుటాకులు తినేవాడు. ఇట్లాగా 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తర్వాత కొంచెం తర్వాత ముందు ఆకులు తీసుకునేవాళ్ళు, తర్వాత కొంచెం జలం తీసుకుంటూ అలాగ 10,000 సంవత్సరాలు చేశాడు. ఆ తర్వాత వాయుభక్షణం చేస్తూ 10,000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ గాయత్రి మంత్రాన్ని జపం చేస్తూ తపస్సు చేయడం వల్ల అతని శరీరంలోంచి ప్రపంచాన్ని దగ్ధం చేయగల అగ్ని వెలువడింది. సకల ప్రాణులు భయాందోళనకు గురయ్యారు. దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ గాయత్రి సహితుడై హంసవాహనాన్ని అధిరోహించి హిమాలయాలకు వెళ్ళి ఆ అరుణాసురునికి ప్రత్యక్షమయ్యాడు. శరీరమంతా నాడులు మాత్రమే కనబడుతూ, అంటే లోపల ఉన్న నరాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముందు ఆకులు తిన్నాడు, తర్వాత జలం తీసుకున్నాడు, తర్వాత వాయుభక్షణం చేసుకున్నాడు కదా, అందుకని శుష్కించిపోయాడు. అందువల్ల నాడులు ఒకటే కనిపిస్తున్నాయి అన్నమాట. కనబడుతూ ఉదరం ఎండిపోయి, కడుపు ఎండిపోయి కేవలం ప్రాణాలతో ఉన్నటువంటి అరుణుణ్ణి బ్రహ్మ చూశాడు. బ్రహ్మ వీక్షణములు పడినంతనే అతడు పుష్టిమంతుడయ్యాడు. ఆయన చూపు ఎప్పుడైతే పడిందో ఆయన మీద వెంటనే ఆయన కోలుకున్నాడు. అరుణుని యొక్క ఘోర తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు మనసులో ఉన్న కోరికను వెలబొచ్చమన్నాడు. అంటే నీ కోరిక ఏంటి అని అడిగాడు అని బ్రహ్మ అరుణాసురుణ్ణి. వారిని చూసిన వెంటనే అరుణాసురుడు లేచి నిలబడి చరణాలకు నమస్కరించి అనేక విధాల స్తుతించాడు. అప్పుడు అతడు నేనెప్పుడూ మరణించకూడదు అని తన మనసులో సంకల్పాన్ని తెలియచేశాడు. అప్పుడు బ్రహ్మ, ఈ జగత్తునందు పుట్టిన ప్రతి ఒక్కడూ గిట్టక తప్పదు. అందువలన నేనివ్వగలిగిన ఇంకేదైనా మరేదైనా వరం కోరుకోమని చెప్పి అడుగుతాడు బ్రహ్మ. అప్పుడు అరుణాసురుడు తాను యుద్ధంలో కానీ, శస్త్రాస్త్రాల వలన కానీ, స్త్రీల వలన కానీ, పురుషుల వలన కానీ, ద్విపాద చతుష్పాదం ప్రాణులతో, అంటే ద్విపాద అంటే 2 కాళ్ళతో ఉన్న ప్రాణి కానీ, చతుష్పాద అంటే 4 కాళ్ళతో ఉన్న ప్రాణి కానీ వాళ్ళ చేతుల్లో మరణం రాకూడదని వరాన్ని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ ఆ అరుణాసురుడు కోరినట్లుగా వరాన్ని ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. అనంతరం అరుణుడు పాతాళానికి వెళ్ళి తన దేశంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ తన వద్దకు పిలిపించుకుని సైన్యాన్ని సమాయత్తం చేసుకున్నాడు. దూతల ద్వారా ఈ విషయాన్ని విన్నటువంటి దేవేంద్రుడు భయకంపితుడయ్యాడు. ఇంద్రుడు, బ్రహ్మ మొదలైన వారితో సమాలోచనలు చేసే లోపే ఈ అరుణాసురుడు స్వర్గాన్ని ఆక్రమించుకుని ఇంద్రుడి సింహాసనాన్ని అధిష్ఠించాడు. దిక్పాలకుల్ని పదవీచ్యుతుల్ని చేశాడు. సూర్యుడు, చంద్రుడు, యముడు, అగ్నిదేవుడు మొదలైన వారిని శాసింపసాగాడు. వాళ్ళందరినీ శాసించడం మొదలుపెట్టాడు.
తమ తమ స్థానాలను కోల్పోయినటువంటి దేవతలు కైలాసానికి వెళ్ళి పరమశివుని వద్ద తమ బాధలను తెలియచేసుకున్నారు. అప్పుడు శంకరుడు కూడా ఆయనకు కూడా ఒక గొప్ప సంకటం వచ్చి పడింది అనే భావన, అయ్యో ఇదేంటి ఇంత పెద్ద గొప్ప సంకటమేం వచ్చింది అనే భావన శంకరుడికి కూడా కలిగిందనమాట. ఎవ్వరికీ ఏ ఉపాయం తట్టలేదు. అదే సమయంలో ఆకాశవాణి, బృందారకులారా, మీరు దేవి పరమేశ్వరిని ఆశ్రయించండి, ఆ దేవి మీ కార్యాన్ని సిద్ధింపచేస్తుంది. అరుణుడు గాయత్రీ మంత్రోపాసకుడు, అతడు గాయత్రీ మంత్ర జపాన్ని విడిచిపెడితే అతనిని సంహరించడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి అని దేవతలకు తెలియజేసింది. దేవేంద్రుడు మొదలైన వారందరూ కూడా తమకు ఒక మార్గం దొరికిందనే ఆనందంలో బృహస్పతిని పిలిపించారు. వారు బృహస్పతిని అరుణుడు గాయత్రిని వదిలిపెట్టేటట్లు చేయమని చెప్పి ప్రార్థించారు. ఆ తర్వాత పరమేశ్వరుని ఉపాసించడం మొదలుపెట్టారు. బీజాక్షరాలతో దేవీ మంత్రాన్ని జపిస్తూ యజ్ఞం చేయడం ప్రారంభించారు. అక్కడ దేవగురువు బృహస్పతి దానవరాజు అయినటువంటి అరుణుని వద్దకు వెళ్ళాడు. బృహస్పతిని చూసిన వెంటనే ఈ అరుణాసురుడు, మునీంద్ర, తమరు రాకూడని చోటుకు వచ్చారు, మీ రాక వలన ప్రయోజనం ఏమిటి? నేను మీ పక్షం వహింపను, మీకు మాకు ఎప్పుడూ శత్రుత్వమే అని అన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే, దానవరాజా, మేము ఉపాసించే దేవతను నీవు నిరంతరం ఉపాసిస్తున్నావు కనుక నీవు మా పక్షం వాడివే, అందువలన నేను మీ వాడిని కాను అని ఎట్లు చెప్తావు అని అన్నాడు బృహస్పతి. వెంటనే రాక్షసరాజు అహంకారంతో, ఆయనకు అలా అనేటప్పుడు కోపం వస్తుందన్నమాట, అహంకారంతో మీరు ఆరాధించే దేవతను నేను ఆరాధించను అని చెప్పి ఆ గాయత్రిని ఉపాసించడం మానేస్తాడు. ఆ విధంగా అరుణుడు గాయత్రిని ఉపాసించడం మానేయడంతోనే అతని శరీరం అంతా కూడా తేజస్సును కోల్పోతుందన్నమాట. ఈ విషయం తెలుసుకొని దేవతలు చాలా సంతోషిస్తారు. దేవతలందరూ కూడా పరమేశ్వరుని దీక్షగా ఉపాసిస్తూ ఉన్నారు. జగత్ కళ్యాణం అనరించేటటువంటి జగదంబ కోటి సూర్యుల ప్రకాశంతో, అందమైన శరీర కాంతితో, విచిత్రమైన వస్త్రధారణతో, దివ్యాంగాలన్నీ ఆభరణాలతో అలంకరించబడి కంఠాన విచిత్రమైన మాలతో ప్రత్యక్షమైంది. వరద అభయ ముద్రలతో, ఒక పిడికిలేందో ఆశ్చర్యకరమైన భ్రమరములతో అంటే తుమ్మెదలతో శోభిల్లుతూ ఉంది. ఆమె పార్శ్వములందు అంటే పక్కలందు అసంఖ్యాకములైనటువంటి భ్రమరాలు ఉన్నాయి. ఆ భ్రమరములన్నీ కూడా హ్రీం అనే శబ్దాన్ని గానం చేస్తున్నాయి. హ్రీం అనేది ఒక శక్తి బీజం. ఆ దేవి సర్వాత్మిక, సర్వమయి, సర్వమంగళ స్వరూపిణి, సర్వజ్ఞ, సర్వజనని, సర్వేశ్వరి, శివ అనే నామాలతో విరాజిల్లుతూ ఉన్నది ఆ తల్లి. బ్రహ్మ మొదలైనటువంటి ప్రముఖ దేవతలందరూ ఆమెను దర్శించి మిక్కిలి ప్రసన్నులై వారందరూ కూడా వేద ప్రతిపాదిత అయినటువంటి భగవతి పరమేశ్వరిని ఎన్నో విధాల స్తుతించారు. సర్వాత్మస్వరూపిణి, సర్వమంగళ స్వరూపిణి, జ్ఞానస్వరూపిణి, విద్యాస్వరూపిణి, ప్రేమస్వరూపిణి, జ్యోతిస్వరూపిణి అయినటువంటి నీకు మా నమస్కారాలు అని ఈ విధంగా దేవతలు అందరూ కూడా స్తుతించారు ఆ తల్లిని. గాయత్రి, సావిత్రి, సరస్వతి, నీకు మా వందనాలు. వరద, సమస్త వేదాలచే చెప్పబడే పరదేవత, నిన్ను ఆరాధిస్తున్నాం. దానవరాజగు అరుణుడు విచిత్రమైన వరాలు పొంది ఉండటచే సమస్త దేవతలు తమ తమ స్థానాలు కోల్పోయారు. దుశ్చరిత్రుడైనటువంటి ఈ దైత్యరాజు వలన సమస్త జగత్తు పీడింపబడింది. దేవతలంతా కూడా తమకు వచ్చిన ఆపదను వివరించి అతని భార్య నుండి కాపాడమని చెప్పి ఆ తల్లిని వేడుకున్నారు. ఈ దేవతల ఆర్తనాదాలు విన్నటువంటి భగవతి పరమేశ్వరి, మహేశ్వరి తన పిడికిల్లో ఉన్నటువంటి భ్రమరాలను ప్రేరేపించింది. వాటితో పాటు తన పార్శ్వాలయందు అంటే తన పక్కన ఉన్నటువంటి భ్రమరాలన్నీ కూడా ముల్లోకాల్లో వ్యాపింపచేసింది. అవన్నీ వెంటనే వెళ్ళి రాక్షసుల వక్షస్థలాలను చీల్చివేశాయి. దానవులకు వాటిని అస్త్రశస్త్రాలతో కానీ ఏ విధంగా కానీ నివారించడం అసంభవమైంది. ఏ విధంగా తుమ్మెదల్ని వాళ్ళని నివారించలేకపోయారు. ఆ క్షణంలో శక్తివంతులైన దానవులంతా కూడా అరుణునితో సహా నశించిపోయారు. అందరినీ సంహరించిన భ్రమరాలన్నీ మహేశ్వరుని చేరుకోవడం చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. వెంటనే జై జయధ్వానాలు మిన్నుముట్టాయి. పూలవర్షం కురిసింది. దేవదుందుబులు మ్రోగాయి. మునులు వేదాలను పఠించారు. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు ఆడారు. సకల దేవతలు దేవిని స్తుతించారు.
దేవి యొక్క మహాత్యాన్ని విన్నను, ఈ భ్రమరాంబాదేవి యొక్క మహాత్యాన్ని విన్నను పఠించినను కళ్యాణప్రదమవుతుంది. సకల పాపాల నుండి విముక్తుడవుతాడు. భగవతి యొక్క పరంధామాన్ని పొందుతాడు. ఈ విధంగా ఆ తల్లి అక్కడ వెలిసిందనమాట. ఈ విధంగా అందరూ స్తుతించారు. ఆ దేవి ఆవిర్భావం గురించి మనకి జానపద కథలో కూడా ఒక ప్రచారంలో ఉంది. పూర్వం మహీసురుడు అనేటటువంటి కన్నడ దేశ రాజుకు కూతురుంది. ఆవిడ శివభక్తురాలే కాకుండా శివుడిని భర్తగా ఆరాధించేది. ఒకసారి శివుడు ఆ రాజకుమార్తె కల్లో కనబడి భ్రమరం ఎక్కడ మల్లెపొద మీద వాలుతుందో అక్కడికి తాను వస్తానని చెప్తాడు. మర్నాడు రాజకుమారి భ్రమరం వాలిన మల్లెపొదను కనుక్కొని అక్కడ శివుడి కోసం తపస్సు చేయడం ప్రారంభిస్తుంది. ఆమె తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ఆమెను పరీక్షించాలని వృద్ధ జంగమధర వేషంలో వచ్చి తనే శివుణ్ణి అని చెప్తాడు. ఈ రాజకుమార్తె తపస్సు చేసుకునే సమయంలో ఆవిడ్ని కాపాడినటువంటి అక్కడి చెంచులు వృద్ధుణ్ణి వివాహం చేసుకోవద్దని వారిస్తారు. అయినా కూడా శివుడు ఏ రూపంలో ఉన్నా ఆయన్ని వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్న రాకుమారి మల్లెపదిపై భ్రమరం వాలిన చోట శివుడి కోసం తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందినటువంటి రాకుమార్తె శ్రీ భ్రమరాంబాదేవిగా అక్కడ వెలిసింది అని చెప్తారనమాట జానపదుల కథ ప్రకారం. తపస్సు చేసిన ప్రదేశం శ్రీశైలంగా చెప్పబడింది. తపస్సు చేస్తున్న సమయంలో సేవలు అందించిన చెంచువాళ్ళు శ్రీ భ్రమరాంబాదేవిని వాళ్ళ ఆడపడుచుగా భావిస్తారు. అంతేకాకుండా స్వామిని అల్లుడిగా భావించి మర్యాదలు చేయటమే కాకుండా ఆయన్ని చెంచు మల్లయ్యగా కూడా పిలుచుకుంటారు. శ్రీశైలంలో స్వామి ఆలయం వెనుక ఉన్న ఈ భ్రమరాంబాదేవి ఆలయం మండపంలో అద్భుతమైన శిల్పకళతో అలరారే స్తంభాలున్నాయి. పూర్వం ఈ ఆలయంలో వామాచార పద్ధతి ఉండేది. విశేషంగా జంతుబలి జరిగేది. ఆదిశంకరాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఈ ఆచారాన్ని మాన్పించి సాత్విక పూజా విధానాన్ని ప్రవేశపెట్టారని, అమ్మవారి ఉగ్రత్వాన్ని తగ్గించేందుకు తగిన ప్రక్రియ చేసి అమ్మవారి ఎదురుగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. భక్తులు ఈ శ్రీచక్రానికి స్వయంగా కుంకుమ పూజ చేసుకోవచ్చు. అక్కడ ఉన్నవాళ్ళు చక్కగా చేయిస్తారు. ముందు అమ్మ గురించి చెప్పుకున్న గుడిలోకి ప్రవేశించగానే ముందుగా అయ్యేది అయ్యదర్శనమే. ఉపాలయాల్లో రాముడు ప్రతిష్ఠించిన సహస్రలింగేశ్వర స్వామి, వృద్ధ మల్లికార్జున స్వామి, రాజేశ్వరుడు, సీతాదేవి ప్రతిష్ఠించినటువంటి సహస్రలింగేశ్వర స్వామి, ఇంకా పాండవులు ప్రతిష్ఠించిన శివలింగాలు, ఇలా అనేక దేవతామూర్తులను మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. సాక్షి గణపతి, శిఖరం, పాలధార, పంచదార, హటకేశ్వరం, శ్రీ పూర్ణానంద స్వామి ఆశ్రమం, అందులో కామేశ్వరి ఆలయం, ఇష్టకామేశ్వరి, ఇలాంటివన్నీ. ఈ సుప్రసిద్ధ శైవ క్షేత్రానికి అన్ని చోట్ల నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంది. వసతి, భోజనం వగైరా అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈయన్ని మల్లెల రాయుడుగా కూడా పిలుస్తారు. ఎందుకని శ్రీశైలంలో వెలిసినటువంటి లింగాయుతుడైన మహేశ్వరుడికి మల్లికార్జునుడు అనే వ్యవహార నామం రావటానికి వెనుక ఒక ఇతిహాసం ఉంది. అంటే ఒక పురాణ కథ ఉంది. పూర్వం కృష్ణా తీరంలో బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకుని చంద్రకేతుడు అనే రాజు పాలించేవాడు. సంతానార్థి అయినటువంటి ఆ రాజుకు లేక చంద్రమతి అనే ఓ అమ్మాయి జన్మించింది. ఆమెను అల్లారుముద్దుగా పెంచే దశలో రాజపురోహితులు జైత్యయాత్రకు ముహూర్తం పెట్టడంతో ఈ సైనిక బలగాలను తీసుకుని ఆయన యుద్ధానికి బయలుదేరతాడు. నెలలు, రోజులు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఆయన బ్రహ్మగిరికి చంద్రకేతుడు తిరిగి రాలేదు. అలా కొన్నేళ్ల తర్వాత రాజ్య విస్తరణ కాంక్షకు పూర్తిగా అంటే శాశ్వతంగా విరామాన్ని ప్రకటించి చంద్రకేతుడు తన జైత్రయాత్రలో అనంత విజయాలను సాధించి తిరిగి రాజధానికి వస్తాడు. అంతఃపురంలో ప్రవేశిస్తూనే ఒక ముగ్ధమోహనమైనటువంటి కన్యని చూస్తాడు. అతని మనసు చెలించిపోయి బుద్ధి వక్రిస్తుంది. విచక్షణ కోల్పోయి చంద్రకేతుడు ఆ సుందరి వెనకాల పడి ఆమెను చేపట్టబడతాడు. అది చూసి భార్య వారిస్తుంది. ఆ సుందరి కూడా సాక్షాత్తు వారి కుమార్తె అని మొరపెట్టుకుంటూ ఉంటుంది. అయినా కూడా ఈ కామాంధుడైనటువంటి చంద్రకేతుడు భార్య మాటలను వినిపించుకోడు. కూతురు కూడా వద్దు తండ్రి, నేను నీ వంశాంకురాన్ని అంటూ చేతులు జోడించి పుత్రికార జోడించినటువంటి ఆ కూతుర్ని కూడా కనికరించడు. ఏళ్ల తరబడి యుద్ధాల్లో గడిపినటువంటి ఆ రాజులో కారుణ్యం హరించుకుపోయి కామవాంఛతో ఆ చంద్రమతి వెంట పడతాడు. ఆమె రాజధాని వదిలి కృష్ణానదిని దాటి కొండల్లోకి పరుగు తీస్తుంది. ఓ గుహలో తలదాచుకుంటుంది. చంద్రకేతుడు ఆమెను తరుముతూ గుహను చేరుకుంటాడు. ఆ గుహ ద్వారం మధ్య మాటు వేసి ఉంటాడు. ఆ గుహలోని రాజకన్య భూతనాథుడైనటువంటి పరమేశ్వరుని ప్రార్థించి కామ పిశాచగ్రస్తుడైనటువంటి తన తండ్రి భార్య నుండి రక్షించమని వేడుకుంటుంది.
వెంటనే శివమహిమ చేత చంద్రకేతుడు ఆకుపచ్చ శిలగా మారిపోతాడు. గుహ ద్వారం నుంచి అది దొల్లుకుంటూ వెళ్ళి పాతాళ గంగలో పడిపోతుంది. అందువల్లే పాతాళ గంగలో నీరు ఆకుపచ్చగా కనిపిస్తుంది అని చెప్పి అక్కడ స్థానికుల యొక్క విశ్వాసం. ఆ గుహ నుంచి బయటకు వచ్చినటువంటి చంద్రమతి సమీపంలో ఉన్నటువంటి ఒక అద్భుత దృశ్యాన్ని చూస్తుంది. ఒక గోవు పొదుగు నుంచి వెలువడుతున్నటువంటి క్షీరదారిలో అభిషిక్తమవుతున్న శివలింగాన్ని చూస్తుంది. శివాజ్ఞ మేరకు ఆలయాన్ని నిర్మించి ఆ స్వామిని ప్రతిరోజు మల్లెలతో అర్చించేది. ఆమె నిర్మల భక్తికి మెచ్చినటువంటి నీలకంఠుడు చంద్రమతి సమర్పించిన మల్లెదండను తన సిగలోని నెలవంకకు సురగంగకు మధ్యలో అందంగా ధరించాట. ఈ విధంగా మల్లికార్జునుడు అన్న వ్యవహార నామంతో ఇక్కడ స్వామి వేయించేసి ఉన్నారని ధార్మికుల యొక్క విశ్వాసం. ఎన్నో కథలున్న ఈ శ్రీశైలానికి ఇంకో కథ ప్రకారం వాసుమతి ఈ పర్వతం పైన బ్రహ్మ గురించి తపస్సు చేసింది. బ్రహ్మ ఆమె తపస్సుకు ఆనందించి ఆమె ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆమె పేరును శ్రీగా మరియు అదే పేరుతో వచ్చేలా ఈ కొండను శ్రీశైలంగా అని పేరు పెట్టాలని కోరుతుంది. ఆ విధంగా అక్కడ శ్రీశైలంగా వెలిసింది అని చెప్పి ఒక కథ. అంతేకాకుండా ఈ మల్లికార్జునుడు భ్రమరమోహనుడు. ఎలా? మల్లికార్జునుని హృదయ పద్మంలో భ్రమరాంబ కొలువు తీరిన వైనం గురించి ఒక అపురూపమైనటువంటి కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే, ఆమె మల్లికార్జునుని మొట్టమొదటిసారి చూసినప్పుడే శ్మశానవాసిలా విరాగిలా కనిపించే ఈశ్వరుడు భువనైక మోహనుడని సత్య శివ సుందరుడని గ్రహించి వరిస్తుంది. శివుడి ఆలోచనలు మరోలా ఉన్నాయి. శక్తిని పరీక్షించడం కోసం తన సంకల్పం చేత ఒక భ్రమరాన్ని సృష్టించాడు ఆయన. భ్రమర పదాన్ని అనుసరిస్తూ అది ఆగిన చోట ఆమెను వివాహం ఆడగలనని చెప్పాడు. శక్తి అంగీకరించి ఆ మాయా భ్రమరాన్ని అనుసరించింది. కొంతకాలం తర్వాత అది ఆగిన చోటుకు శక్తి చేరుకుంది. అక్కడ వృద్ధ రూపుడైన వృషభవాహనుడు ఆమెకు కనిపించాడు. ఆమె భ్రమరాన్ని అనుసరించడంతో యుగాలు గడిచిపోయాయని, తనను వార్ధక్యం ఆవరించిందని శివుడు చెప్తాడు. వృద్ధమూర్తి అయినా అన్యోన్య ఆరాధించే ప్రసక్తే లేదని ఆదిశక్తి ఖండితంగా చెప్పేస్తుంది. అప్పుడు శంకరుడు ఆమెను తన హృదయ పద్మంలో నిలిపి భ్రమరాంబికగా స్వీకరించాడు అని చెప్పి అంటారు. ఇంకా చాలా చాలా కథలున్నాయి. అలాగే ఈ స్థల పురాణంలో శిలాదుడు అనే మహర్షికి 2 కుమారులు. ఒక అతని పేరు నందికేశుడు, ఒక అతని పేరు పర్వతుడు. చాలా గొప్ప శివభక్తులు. ఆ నందికేశుడేమో శివుడికి వాహనంగాను, పర్వతుడు స్వామివారి నివాస స్థలముగాను సేవలు చేస్తూ ఉన్నారు. అదే శ్రీపర్వతంగా ప్రసిద్ధి చెందింది అని చెప్పి. కైలాసంలో విఘ్నేశ్వరుడిచే పరాభవం పొందిన కుమారస్వామి కోపించుకుని శ్రీపర్వతానికి వచ్చేస్తాడు, అంటే శ్రీశైలానికి. ఆ పుత్రుని యొక్క ఎడబాటు సహించలేని ఆది దంపతులు కూడా ఈ శ్రీపర్వతం చేసి ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకుంటారు. ఈ విధంగా ఎన్నో కథలున్నాయి. ఇంకా పూర్వం నల్లమల్ల అడవులతో నిండినటువంటి ఈ ప్రాంతం నందు ఒక శివాలయం, చుట్టుపక్కల చెంచు జాతి వాళ్ళు ఈ శివాలయంలో పూజలు చేసుకుంటూ అక్కడ నివసిస్తూ ఉంటారు. ఈ చెంచు జాతి వారి కన్యను స్వామి వివాహం ఆడాడని ఒక కథ. ఈ చెంచులు ఈ చెంచు జాతి వాళ్ళు ఏం చేస్తారు, స్వామిని చెంచు మల్లయ్యగా పిలుచుకుంటూ ఉంటారు. శివరాత్రి పర్వదినాల్లో జరిగే ఉత్సవాల్లో రథం లాగే కార్యక్రమాన్ని చెంచు జాతి వారు తమ వంతుగా చేపట్టి తమ భక్తిని ప్రదర్శిస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రాంతంలో మరో కథ ఉంది. వీరు మల్లయ్యను చెవిటి మల్లయ్యగా సంబోధిస్తారు. అలాగే ఈ శ్రీశైల క్షేత్రం శైవ క్షేత్రాల్లో తలమానికమైంది. ఆది మధ్యాంతరహిత పరబ్రహ్మకు పవిత్ర చిహ్నంగా లింగాన్ని పూజించడం సనాతన ధర్మంలో కనిపిస్తుంది. శివుణ్ణి నిగమాగమ పద్ధతుల్లో ఆరాధించే సాంప్రదాయంలో లింగార్చనకు విశిష్ట స్థానం ఉంది. అనాది నుంచి ఋషులు, మునులు శివలింగాన్ని జ్యోతిస్వరూపంగా భావిస్తారు. ఈ శ్రీశైలం ఎప్పుడు వెలిసింది అనేది స్పష్టంగా తెలియచేసే ఆధారాలు లేవంటారు. అష్టాదశ పురాణాల్లోనూ, భారత రామాయణాది ఇతిహాసాల్లోనూ ఈ శ్రీశైల వైభవం ఎన్నో స్థుతులను అందుకుంది. సంస్కృతం, ఆంధ్ర, కన్నడ, మరాఠీ గ్రంథాల్లో కూడా ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి వర్ణనలు ఎన్నో ఉన్నాయి. ఆయా భాషల్లో కవులు శ్రీగిరిని కీర్తిస్తూ వ్యోమకేశ, హైమవతుల సంధ్యాసుందర నృత్యాన్ని చాలా మనోజ్ఞంగా వర్ణించారు. 64 అధ్యాయాలున్న స్కాంద పురాణంలోని శ్రీశైలఖండం ఈ క్షేత్ర మహత్తును వివరిస్తుంది. ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్ధులైనటువంటి ఆదిశంకరులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి శివానంద లహరిని రచించి మల్లికార్జునుడికి పూజా సుమాలు అర్పించారు. భ్రమరాంబ సన్నిధిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు.
ఇంకా దత్తావతార పరంపరలో భక్తులు పూజలు అందుకునే నృసింహ సరస్వతి స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరిస్తూ తన పాదుకల్ని పట్టుకున్న తంతుడు అనే భక్తుడికి ఈ క్షేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించినట్లు మనకి గురుచరిత్ర చెప్తోంది. ఆ స్వామీజీ తన అవతారాన్ని సైతం ఇక్కడ పాతాళగంగలో పరిసమాప్తి గావించి కదలీవనంలో గుప్త రూపంలో ఉన్నట్లు దత్తభక్తులు విశ్వసిస్తారు. కృతయుగంలో హిరణ్యకశిపుడు శ్రీశైలాన్ని తన పూజా మందిరంగా చేసుకున్నాడని, త్రేతాయుగంలో రామచంద్రుడు రావణుణ్ణి వధించిన తరువాత బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి సతీ సమేతంగా ఈ క్షేత్రాన్ని దర్శించి సహస్రలింగాన్ని ప్రతిష్ఠించి అర్చించాడని ప్రతీతి. ద్వాపరయుగంలో పాండవులు సైతం వనవాస కాలంలో ఈ గిరిని దర్శించి లింగ ప్రతిష్ఠ చేసినట్లు ఎంతో ప్రాచుర్యంలో ఉంది. అయితే ఇప్పుడు మనం చరిత్రపరంగా చూస్తే క్రీస్తు పూర్వం నుంచి అనేక రాజవంశాలు ఈ శ్రీశైలాన్ని సేవించినట్లు శిలాశాసనాలు, ఇతర చారిత్రక ఆధారాలు వర్ణిస్తున్నాయి. ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్యాధీశులు భ్రమరాంబిక సమేతుడైన మల్లికార్జునుని దర్శించి ఆలయ ప్రాకారాలు నిర్మించి అశేష వస్తు సంపదలు సమర్పించినట్లు ఎన్నో ఆధారాలున్నాయి. బౌద్ధ యుగంలో మహాయానానికి పూర్వం నుంచి ఈ ఆలయం ప్రాచుర్యంలో ఉందని తెలుస్తోంది. ఈ చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ గ్రంథంలో శ్రీశైలం ప్రసక్తి గురించి ఉంది. ఆలయ పూర్వ చరిత్రకు సంబంధించి 14వ శతాబ్దానికి చెందిన కాకతీయ ప్రతాపరుద్రుడి శాసనమే ప్రాచీనమైంది. అది ప్రస్తుతం చెన్నై మ్యూజియంలో ఉంది. 6వ శతాబ్దంలో కదంబ మయూర వర్మ ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. 7వ శతాబ్దంలో చాళుక్యులు, ఆ తర్వాత 10వ శతాబ్దం వరకు రాష్ట్రకూటులు ఈ ప్రాంతాన్ని పాలించారు. తరచూ వచ్చేటటువంటి ఈ యుద్ధాల తర్వాత ఈ క్షేత్రం వెల్నాటి ప్రభువుల అధీనంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 11వ శతాబ్దంలో 6వ విక్రమాదిత్యుడి మరణానంతరం ఇక్కడ కాకతీయులు పాలన ప్రారంభమైంది. తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఏకీకృతమై కాకతీయ సామ్రాజ్యం వెలిసిన తర్వాత శ్రీశైల ప్రభ ప్రవర్ధమానమైంది, అనన్యంగా పెరిగిందనమాట. గణపతి దేవుడు, రుద్రమాంబ, ప్రతాపరుద్రుల కాలంలో ఈ క్షేత్రం అభివృద్ధి చెందింది. అనంతరం రెడ్డి రాజుల కాలంలో పోలై వేమారెడ్డి ప్రాభవంలో శ్రీశైలం మరింత అభివృద్ధి చెందింది. ఆ తర్వాత విజయనగర రాజుల కాలంలో 2వ హరిహర రాయలు ఆలయానికి దక్షిణ గోపుర ద్వారాన్ని, ముఖమండపాన్ని నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు శ్రీశైలానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి తన దేవేరులైన తిరుమలదేవి, చిన్నాదేవితో ఈ క్షేత్రాన్ని దర్శించారు. దేవాలయ ప్రధాన ద్వారం వద్ద గాలి గోపురం కూడా నిర్మించారు. 1677లో మరాఠా వీరకిషోరమైన ఛత్రపతి శివాజీ ఉత్తరం వైపున గాలి గోపురాన్ని నిర్మించారు. ఇక్కడే ఆయనకు జగన్మాత దర్శనమిచ్చి వీరఖడ్గాన్ని ప్రసాదించిందని ప్రతీతి. 1996లో దేవస్థానం వాళ్ళు పడమటి గోపురాన్ని నిర్మించి దీనికి బ్రహ్మానందరాయ గోపురం అని చెప్పి పేరు పెట్టారు. విదేశీ మత దురహంకార శక్తుల దండయాత్రలకు ఈ ఆలయం గురి కాకపోవడం అలా ఉంచితే, ఎందరో ముస్లిం పాలకులు ఈ ఆలయాన్ని పవిత్రధామంగా భావించి మల్లికార్జునుడికి మాన్యాలు, ఆస్తులు సమర్పించడం మరింత విశేషం. ఔరంగజేబు కాలంలో దావూద్ ఖాస్ అనే సేనాని కర్నూలు జిల్లాను జాగీరుగా పొందాడు. అతని సోదరులు ఇబ్రహీం ఖాన్ ఈ క్షేత్రాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అధికార కాలంలో ఈ ఆలయ నిర్వహణను పుష్పగిరి మఠం స్వీకరించింది. 1929లో ప్రత్యేకమైన మేనేజ్మెంట్ బోర్డు రూపొందింది. స్వాతంత్రం అనంతరం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నీలకంఠ నిలయం నిత్యోత్సవ ధామంగా భక్తావళిని ఎంతో అనుగ్రహిస్తోంది. ఇంకా ఇందులో చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈ శ్రీశైలానికి 4 ప్రధాన ద్వారాలు. ఒకటి, ప్రకాశం జిల్లాలోని త్రిపుర సుందరి వెలసిన త్రిపురాంతకాన్ని తూర్పు ద్వారంగాను, మహబూబ్నగర్ జిల్లాలో జోగులాంబ విరాజిల్లే శక్తిపీఠం అలంపురం పశ్చిమ ద్వారంగాను, కడప జిల్లాలో సిద్ధేశ్వరుడు కొలువు తీరిన సిద్ధమఠం దక్షిణ ద్వారంగాను, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఉమామహేశ్వర ఆలయాన్ని ఉత్తర ద్వారంగాను భావిస్తారు. అంతేకాకుండా ఆగ్నేయంలో పుష్పగిరి క్షేత్రం, నైరుతిలో సోమశిల క్షేత్రం, వాయువ్యంగా సంగమేశ్వర క్షేత్రం, ఈశాన్యంలో ఏకేశ్వర క్షేత్రం ఉన్నాయి. ఇలా ఈ శ్రీశైలాన్ని అనేక క్షేత్రాల సమాహారంగా భావిస్తారు. గిరి పంక్తుల్ని దాటి వెళ్తూ ఉంటే ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వర దర్శనం వస్తుంది.
ఈ శ్రీశైల శిఖర దర్శనం సర్వపాపహరణం అని భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా కుంభాకారుడు కేశప్పను స్వర్ణలింగ రూపంలో శివుడు అనుగ్రహించిన ఆటకేశ్వరం, ఆదిశంకరులు పావనం చేసిన పాలధార పంచదారులు, తన జననీ జనకుల్ని దర్శించవచ్చిన వారి మోక్షార్హతను నిర్ధారించే సాక్షి గణపతి, కుంతీసుత మధ్యముడైన భీమసేనుడి గదాఘాతంతో ఏర్పడిందని భావించే భీముని కొలను, ఇలా ఈ యాత్రలో విధిగా సందర్శించాల్సినటువంటి ప్రదేశాలు. ఇంకా ఘంట, విభూతి, సారంగభావ, నందుల, భీమశంకర మఠాలు, అలాగే మల్లమ్మ పన్నీరు, పశుపతి నాథలింగం, గోగర్భం, విశ్వామిత్ర మఠాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇక్కడ నందీశ్వరుడు ప్రస్తావన ఉంది. శనగల బసవన్న అని పిలిచే ఈ పశుపతి వాహనం కలియుగాంతంలో పెద్ద రంకె వేస్తాడని కాలజ్ఞానకర్త పేర్కొన్నారు. ఇంకా ఇందులో ఉన్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ధూళి దర్శనం. శ్రీశైల ఆలయాన్ని వీరశైవులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన లింగదారులు ఇక్కడ విభూతి సుందరుణ్ణి విధిగా అర్చిస్తారు. అంతేకాదు, ఏ ఆలయంలోనూ లేని మరో ప్రత్యేకత ఇక్కడ కనిపిస్తుంది. మల్లికార్జునుడికి పూజాధికాలు నిర్వహించే పవిత్ర బాధ్యతను వీర శైవార్చకులు, భ్రమరాంబను అర్చించే పుణ్యవిధిని బ్రాహ్మణులు నిర్వర్తించడం ఈ ఆలయంలో మాత్రమే కనిపించేటటువంటి సాంప్రదాయం. అంటే మల్లికార్జునుడిని వీరశైవార్చకులు అర్చిస్తారు, భ్రమరాంబను బ్రాహ్మణులు ఆ పూజా విధిని బ్రాహ్మణులు నిర్వర్తిస్తారనమాట. అంటే ఒకళ్ళే చేయరు. శివపార్వతుల కళ్యాణాన్ని ఆరాధ్యులు జరిపించడం మరో విశేషం. పరివార దేవతలకు, ఉత్సవమూర్తులకు వస్త్రాలంకరణ చేసే విధి చెంచులు. అంటే ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. శ్రీశైలంలో మరో ప్రత్యేకత ధూళి దర్శనం. పాద ప్రక్షాళనతో పని లేకుండా ఆలయంలోకి నేరుగా ప్రవేశించి ఆర్తితో శివుణ్ణి ఆలింగనం చేసుకునే ఆత్మీయ దృశ్యం మనకి ఈ ఆలయంలో కనిపిస్తుంది. తల తాకించి ఆయన్ని పట్టుకుని తల తాకించి ఆనించి మనం ఈశ్వరుణ్ణి మనం కొలుచుకోవచ్చు. ఎంతో గొప్ప యాత్రా ఫలం ఈ శ్రీశైలాన్ని దర్శించుకుంటే. ఈ శ్రీశైల క్షేత్ర దర్శనం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుందనే పేర్కొనే భక్తులు కూడా ఉన్నారు. కురుక్షేత్రంలో లక్షల కొద్దీ దానాలు చేస్తే, గంగలో 2000 సార్లు మునిగితే, నర్మదా తీరంలో అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే, కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించే పుణ్యం శ్రీశైల క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించడం ద్వారా పొందగలమని చెప్పి మనకి ధార్మికులు, పెద్దలు వాళ్ళ ద్వారా, మనకి పండితుల ద్వారా తెలుస్తోంది. తెలుగు, సంస్కృతం, కన్నడ భాషల్లో వెలువడిన అనేక కావ్యాల్లో శ్రీశైలం ఎంతో మనోహరంగా వర్ణించబడింది. పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాజ చరిత్రలోను, ఆదిశంకరుల వారు రచించిన శివానంద లహరిలోను వాటిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ శ్రీశైలం గురించి వర్ణించిన కావ్యాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఈ రెండు, పండితారాజ చరిత్ర, శివానంద లహరి. మల్లికార్జునుడికి మహారుద్రాభిషేకాన్ని, ఆదిశంకర ప్రతిష్ఠిత శ్రీచక్రంపై కొలువైన బ్రహ్మరాంబికకు కుంకుమ పూజని జరిపించడం సర్వమంగళకరం, సకలైశ్వర్య ప్రదాయకమని భక్తులు విశ్వసిస్తారు. ఈ శ్రీశైల క్షేత్ర సమీపంలో కృష్ణవేణి మీద నిర్మితమైనటువంటి శ్రీశైలం డ్యాము బహుళార్థ సాధక ప్రయోజనాలను అందించే ఆధునిక దేవత అని మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చెప్పారు. మహాశివరాత్రి, శరన్నవరాత్రుల సందర్భంలో ఈ క్షేత్రంలో నేత్రపర్వంలా నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. మల్లికార్జున లింగాన్ని అర్చించి పరమేశ్వరి భ్రమరాంబికను సేవించి శ్రీశైల యాత్రలో అందరూ పునీతులవుతారు. అయితే ఇక్కడ ఇంకా ఏం చెప్తారు మనకి, ఈ క్షేత్రంలో కేదారంలో స్నానం చేసిన, కాశీలో మరణించిన పునర్జన్మ ఉండదంటారు. అలాంటిది ఇక్కడ శ్రీశైల శిఖర దర్శన యాత్రతోనే ముక్తి కలుగుతుంది. అందుకే స్పర్శవేదుల రాశి, ప్రత్యక్ష రాశి అని పేరు పొందిన శ్రీశైల యాత్రకు, శిఖర దర్శనానికి భక్తులు రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని దివ్య పుణ్యక్షేత్రాన్ని దర్శించి భక్తిభావంతో పులకించిపోతూ ఉంటారు. ఈ బౌద్ధ యుగంలో కూడా శ్రీశైల ప్రసక్తి ఉన్నట్లు మహాయానానికి పూర్వం నుంచే ప్రచారంలో ఉంది. చైనా యాత్రికులు ఫాహియాను, హుయాన్సాంగ్లు తమ పర్యటన చేసినప్పుడు వాళ్లకున్న అనుభవాల్లో ఈ శ్రీశైలాన్ని గురించి కూడా పేర్కొన్నారు. పూర్వపు రాజుల్లో చాలామంది మల్లికార్జున స్వామికి తమ వంతు సేవగా యథాశక్తి
శ్రీశైల అభివృద్ధికి కృషి చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ శ్రీశైల క్షేత్రానికి 4 ద్వారాలు, 8 శిఖరాలు, 16 గవాక్షాలు ఉన్నాయి. శ్రీశైల ఆలయంలో ఉన్నటువంటి ప్రాకార శిల్పాలు చాలా అందంగా ఉంటాయి. ఆనాటి కళాకారులు ఈ ఆలయంపై శివుడు భిక్షాటన, గౌరీ కళ్యాణం, కిరాతార్జునీయం మొదలైనటువంటి గాథలను మనోహరంగా శిల్పాలుగా తీర్చిదిద్దడంలో ఎంతో ఆ శిల్పుల యొక్క నైపుణ్యం మనకి కనబడుతూ ఉంటుంది. భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. ఇక్కడి నటరాజస్వామి కంచు విగ్రహం మరో అపూర్వ కళాఖండం అంటే అతిశయోక్తి కాదు. ఈ శ్రీశైలంలో ఉండే మరో అద్భుతం, భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనుక వైపు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్ళి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకొని వింటే ఒక తుమ్మెద చేసిన జంకారం వినబడుతుంది. దానిని భ్రామరీ నాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెద రూపంలో ఉన్న రెక్కలతోనే అలంకారం చేస్తారు. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువ్వు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడు పువ్వు చుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు, ఆవిడ భ్రమరాంబికాదేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ భ్రమరూపంతో అమ్మవారు తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు, పైన శక్తి రూపంతో తల్లి ఉంది. అందుకే ఇప్పటికీ ఆ నాదం వినబడుతూ ఉంటుంది. ఆ నాదమును ఆల్ ఇండియా రేడియో హైదరాబాదు, కర్నూలు, విజయవాడ, కడప స్టేషన్లు రికార్డ్ చేసి ఒకానొకప్పుడు ప్రసారం కూడా చేశాయి ఆ నాదాన్ని. ఆ తల్లి ముందు శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని వేశారు. అక్కడికి వెళ్ళి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా 3 తరాలు చూసి హాయిగా 10 మంది చేత పండు ముత్తైదువ అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి ఒడిలో తలపెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగినటువంటి అదృష్టం కలుగుతుంది. శ్రీశైల లింగమునకు పట్టుతేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలో గంధర్వగానం వస్తుందట. శివపార్శ్వస్థిత మాత శ్రీశైలే శుభపీఠకే భ్రమరాంబ మహాదేవి కరుణారస వీక్షణ అని మనం ఆ దేవిని ధ్యానించుకుంటూ ఉంటాం. మల్లెతీగచే చుట్టుకోబడ్డ తెల్ల మధ్య వృక్షాన్ని చూసి పార్వతీదేవి చేత ఆలింగనం చేయబడినటువంటి పరమశివ స్వరూపాన్ని దర్శించినటువంటి జగద్గురువులు శ్రీ 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 శంకరాచార్యుల వారు తన శివానంద లహరిలో 50-51వ శ్లోకాల్లో శ్రీశైల క్షేత్ర ప్రసక్తిని తీసుకొస్తూ మల్లికార్జున లింగాన్ని, శ్రీ భ్రమరాంబికాదేవి స్తుతిని కూడా చేశారు. అవి ఏంటంటే ఒక్కసారి అవి కూడా చూద్దాం. 50వ శ్లోకం శివానంద లహరిలో సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం స ప్రేమ భ్రమరాభిరామ మసకృత్స్వద్వాసన శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిలి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. అంటే సంధ్య ఆరంభం నందు ప్రదోషకాలంన, అంటే సంధ్య అంటే చీకటి వెళ్ళిపోయి వెలుతురు వచ్చినప్పుడు వచ్చేది సంధ్య, మళ్ళీ వెలుతురు వెళ్ళిపోయి చీకటి వచ్చేటప్పుడు వచ్చేది సంధ్య కదా. అలాగ ప్రదోషకాలన విశేషించి అంటే సాయంత్రం అన్నమాట. ప్రదోషకాలం అంటే సాయంత్రం. ప్రకాశించువాడు అంటే ఉపనిషత్తులను స్థాన విశేషములను అధిష్ఠించి ఉండువాడు, ప్రేమతో కూడినటువంటి భ్రమరాంబికతో సహా విరాజిల్లువాడు, ఎప్పుడూ సాధుభావనతో శోభించువాడు, అంటే ప్రేమతో ఉద్ధరణి నీళ్లు పైన పోసినా చాలు ఉబ్బిపోయేవాడు, అసుతోషుడు అని అభిప్రాయం అన్నమాట. అథవా ఏ విధంగా అయినా సరే తనను భజించే వాళ్ళని అనుగ్రహించాలి అనేటటువంటి మంచి భావాన్ని ఎప్పుడూ ఉండేటటువంటి వాడు, నాగేంద్రుడు అంటే వాసుకుని ఆభరణంగా కలవాడు, సమస్తమైనటువంటి దేవతల చేత పూజింపబడేవాడు, అంటే మంచి మనస్సు గలవారందరి చేత పండితుల చేత పూజింపబడేవాడు, గుణములచే ప్రకటింపబడేవాడు, పార్వతీదేవిచే ఆలింగనము చేసుకొనబడినవాడు అయినటువంటి శ్రీశైలం నందు మల్లికార్జునుడు అను పేర వెలిసినవాడు అయినటువంటి ఆ దివ్యమైనటువంటి లింగమూర్తిని పరమేశ్వరుని నేను సేవిస్తున్నాను అని చెప్పి ఆయన ఎక్కడా కూడా శంకరాచార్యుల వారు ఎక్కడా కూడా క్షేత్ర ప్రస్తావన ఏ స్తోత్రంలోనూ ఉండదు. కానీ ఇందులో శ్రీశైల క్షేత్రాన్ని గురించి మాత్రం ప్రస్తావించారు. ఆ తర్వాత శ్లోకంలో తల్లి భ్రమరాంబ గురించి చెప్పారు. భృంగీఛా నటనోత్కట కరిమదగ్రాహి స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషునా చాదృత సత్పక్షు సుమనో వనేషు స
పునఃసాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసి విభు. అంటే భృంగి యొక్క ఇచ్చ చేత, అంటే తాండవము చేయటంలో తన్మయుడైనటువంటి వాడు, గజాసురుని అణిచినవాడు, దేదీప్యమానంగా ఉన్నటువంటి మోహిని రూపధారి అయిన మాధవుని ద్వారా ఆనందం పొందినవాడు, శంఖాది నాదములచే సేవింపబడేవాడు, మిక్కిలి తెల్లని శరీరం కలవాడు, మన్మధుని చేత బాణలక్ష్యముగా చేసుకొనబడినవాడు, నిశ్చయముగా దేవతలు సజ్జనులు వాళ్ళ యొక్క రక్షణ కార్యాలలో మిక్కిలి ప్రీతి కలవాడు, సర్వవ్యాపి, ప్రత్యక్షముగా శ్రీశైలం నందు నివసించేవాడు, భ్రమరాంబికాపతి అయినటువంటి ఆ మల్లికార్జున స్వామి నా హృదయమనడి పద్మమున విహరించుగాక. అంటే ఇక్కడ మనకి శ్రీశైల మల్లికార్జునులు అంటే మనకి ఇంకొక అర్థం ఏంటంటే అమ్మవారు అయ్యవారు. అమ్మవారు ఆడు తుమ్మెద, అయ్యవారు గండు తుమ్మెద, మగ తుమ్మెద. అంటే ఈ తుమ్మెదలు రెండు కూడా ఎక్కడ వాళ్తాయి? మామూలుగా మనం లౌకికంగా చూస్తే తుమ్మెదలు పువ్వు మీద వాళ్తాయి. అంటే అమ్మ నాన్న రూపంలో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల రూపంలో ఉన్నటువంటి ఆ భ్రమరాలు ఏ పువ్వు మీద వాలాలి? మన హృదయం అనేటటువంటి పద్మం మీద వాలి ఎప్పుడు, అంటే ఇప్పుడు ఏదైనా ఒక పువ్వులో మకరందం ఏమవుతుంది? తుమ్మెద తాగగానే అందులో అది అయిపోతుంది, మళ్ళీ ఇంకో పువ్వు మీద వాలుతుంది. కానీ ఈ హృదయం అనేటటువంటి పద్మంలో ఉన్నటువంటి మకరందం ఏంటి? ఆ మకరందం భక్తి. ఈ హృదయ కమలంలో ఉన్నటువంటి భక్తి అనే మకరందం ఎప్పటికీ అయిపోదు, అది అలా ఊటబావిలా ఊరుతూనే ఉంటుంది. అటువంటి ఆ మకరందాన్ని మా హృదయం కమలంలో ఉండి మీరిద్దరూ కూడా నా హృదయంలో ఉండి అది గ్రోలండి, నన్ను తరింపచేయండి అని చెప్పి దీనికి ఆంతర్యం అన్నమాట. శ్రీశైల భ్రమరాంబల యొక్క ఆంతర్యం, అసలాంతర్యం అది. ఇది మనకి ఇవన్నీ కూడా ఈ పురాణ పరంగా చూస్తే ఈ కథలు అలా చూసుకుంటే అది. ఈ తల్లిని ఇంకా ఆయన భ్రమరాంబ అష్టకంలో ఎంత గొప్పగా చెప్పారో శంకరాచార్యుల వారు. అన్నీ గా మీదే వస్తాయి చూడండి. గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వ గానప్రియాం గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతాం గంగా గౌతమ గర్గ సన్నుత పదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఇది భ్రమరాంబికాష్టకం. ఇది కూడా శంకరాచార్యుల వారు శ్రీశైలంలో ఉండే రచించారు. ఎంత గొప్ప అష్టకమో ఇది. అన్ని గా మీదే వస్తాయి చూడండి. గాయత్రీం అంటే గాయత్రి రూపిణి, అంటే అలాగా కీర్తించేవాళ్ళు, అంటే గాయత్రి మంత్రం జపం చేసే వాళ్ళందరినీ కూడా రక్షించేది. గరుడధ్వజాం గరుడధ్వజ అయినటువంటి గగనగాం ఆకాశ సంచారిణి, గంధర్వ గాన ప్రియాం గంధర్వుల గానం నందు ప్రీతి కలది, గంభీరాం గంభీరాలను, గజగామినిం గజము యొక్క నడకల వలె విలాస గమనము విలాసమైనటువంటి నడక కలది, గిరిసుతాం పర్వతపుత్రి, గంధాక్షతాలంకృతాం అంటే గంధముతోనూ అక్షతలతోనూ అలంకరింపబడినది, గంగా గౌతమ గర్గ గంగా గౌతముడు గర్గుడు, సన్నుత పదాం వీళ్ళందరి చేత పొగడబడుతున్నటువంటి పాదాలు కలది, గాం గౌతమీం గోమతీం గాం గోరూపిణి, గౌతమి నది రూపిణి, గోమతీ నది రూపిణి అయినటువంటి శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీశైల క్షేత్ర నివాసిని అయినటువంటి షడ్గుణైశ్వర్య సంపన్న అయినటువంటి శ్రీమాతను నేను భావింతును, నేను కొలుచుకుంటాను, నేను ఆ తల్లిని కొలుచుకుంటాను, అనుగ్రహించు తల్లి అని చెప్పి ఎంత గొప్పగా ఆ అష్టకంలో చెప్పారు. ఇందులో ఏంటంటే మన హృదయం అనేటటువంటి కమలంలో ఎప్పుడు భక్తి అనేటటువంటి మకరందం ఊరుతూ ఉంటే ఆ తుమ్మెదల రూపంలో పార్వతీ పరమేశ్వరులు వచ్చి మన హృదయంలో నిరంతరం కొలువై ఉంటారు. ఆ విధంగా అందరి హృదయాల్లోనూ ఆ మల్లికార్జున భ్రమరాంబలు కొలువై ఉండి అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ స్వస్తి.